ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్। ఈ వీడియో ద్వారా మన విండోస్ పీసీలో లైవ్ వాల్పేపర్స్ని ఎలా సెట్ చేయాలి అని చెప్పి వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నాం। అయితే నార్మల్గా ఈ లైవ్ వాల్పేపర్స్ అనేవి మనం ఎక్కువగా మొబైల్ ఫోన్స్లో అయితే ఉపయోగిస్తుంటాం, కానీ మనం పీసీ కూడా సపోర్ట్ చేసే లైవ్ వాల్పేపర్స్ అయితే ఉంటాయి। అయితే స్మార్ట్ ఫోన్స్ ఎవరైతే వాడతారో వాళ్ళు లైవ్ వాల్పేపర్స్ వాడి మన పీసీలో కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే నచ్చుతుంది ఫ్రెండ్స్। అయితే వీడియోలోకి వెళ్ళే ముందు కన్నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి। నా వీడియోస్ అన్నీ కూడా మీకు లేటెస్ట్ అప్డేట్స్గా రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసినట్టయితే ఆల్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది, సో దాన్ని ఎనేబుల్ చేసుకోండి। ప్రజెంట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం। ఫ్రెండ్స్, ఈ విండోస్ పీసీలో లైవ్ వాల్పేపర్స్ని ఎనేబుల్ చేసుకోవడానికి మనం ఏ సాఫ్ట్వేర్ని మనము ఎక్స్టర్నల్గా డౌన్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు। నార్మల్గా మన మొబైల్ ఫోన్లో ప్లే స్టోర్ ఎలా అయితే ఉంటుందో విండోస్ పీసీలో కూడా అలాంటి యాప్ స్టోర్ అయితే ఉంటుంది। సో ఆ యాప్ స్టోర్ నుంచి అయితే మనము ఒక యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి। సో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మన లైవ్ వాల్పేపర్స్ని అయితే అప్లై చేసుకుంటే మన స్మార్ట్ ఫోన్లో లైవ్ వాల్పేపర్స్ ఎలా వస్తాయో మన పీసీలో కూడా అలాగే వస్తాయన్నమాట। సో ప్రాసెస్ ఎలా చేస్తారనే విషయం ప్రజెంట్ అయితే మనం తెలుసుకుందాం। అయితే దీనికోసం ప్రజెంట్ ఇక్కడ లైవ్ వాల్పేపర్స్ అయితే నా పీసీలో ఎనేబుల్ అయి ఉన్నాయి। సో ఒకసారి మీకు చూపిస్తాను। నా మౌస్ని ఎలా మనం మూవ్ చేస్తే అలా ఈ లైవ్ వాల్పేపర్స్ అయితే మూవ్ అవుతున్నాయి। సో మనం కర్సర్ యూజ్ చేయనప్పుడు ఇది నార్మల్గా ఉంటుంది, యూజ్ చేసేటప్పుడు మాత్రం ఇలా డిఫరెంట్ కలర్స్తో ఈ లైవ్ వాల్పేపర్స్ అనేవి మనకు కనిపిస్తుంటాయి। అయితే ఈ లైవ్ వాల్పేపర్స్ని మనం ఎలా సెట్ చేయాలనే విషయం చూద్దాం। సో దీనికోసం మనం మైక్రోసాఫ్ట్ స్టోర్ అని ఒక యాప్ అయితే ప్రతి పీసీలో ఉంటుంది। సో ఆ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి। సో ఇన్స్టాల్ చేసుకోవడానికి మీకు ఇంటర్నెట్ ఉంటేనే ఇన్స్టాల్ చేసుకోవడం అయితే పాసిబుల్ అవుతుంది। సో ఈ మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో పైన సెర్చ్ యాప్స్ అండ్ గేమ్స్ అని చెప్పి మనకు ఒక సెర్చ్ బార్ అయితే పైన కనిపిస్తుంది। ఇక్కడ డైరెక్ట్గా మీకు పీసీలో ఉన్న సెర్చ్ బార్లో కాదు, మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో సెర్చ్ బార్ అనమాట। సో ఈ సెర్చ్ బార్లో మన లైవ్ వాల్పేపర్స్ అని చెప్పి టైప్ చేయాల్సి ఉంటుంది। లైవ్లీ వాల్పేపర్ అని చెప్పి మనం టైప్ చేయగానే మనకు ఇలా కొన్ని యాప్స్ అయితే డిస్ప్లే అవుతాయి। సో దాంట్లో ఏంటంటే మనకు లైవ్లీ వాల్పేపర్ అని చెప్పి ఇలా ఒక యాప్ అయితే కనిపిస్తుంది। సో ఈ యాప్ మీరు చూపించిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో చూసినట్టయితే ఇది గెట్ అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది। సో ఈ గెట్ పైన మీరు క్లిక్ చేసినట్టయితే ఇది మీ పీసీలోకి ఇన్స్టాల్ అవుతుంది। సో మామూలుగా మనం ప్లే స్టోర్ నుంచి యాప్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకుంటామో దీంట్లో కూడా అలాగే మనం యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు। అయితే ఇలా ఇన్స్టాల్ చేసుకోవడానికి మీ మైక్రోసాఫ్ట్ లాగిన్ చేయమని అడుగుతుంది। సో లాగిన్ స్కిప్ చేసినట్టయితే లాగిన్ చేయకపోయినా మనం యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు। నార్మల్గా మన మొబైల్ ఫోన్లో ప్లే స్టోర్ నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి మన జీమెయిల్ ఐడితో లాగిన్ అయి ఉంటేనే అది డౌన్లోడ్ అవుతుంది। బట్ ఇక్కడ మైక్రోసాఫ్ట్ లాగిన్ అందరికైతే ఉండదు, లేకపోయినా ఈ యాప్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట। సో ఇక్కడ గెట్ అని ఉంటుంది, ఈ గెట్ పైన క్లిక్ చేయగానే అది ఇన్స్టాల్ అయిపోతుంది మీ పీసీలోకి। ఇన్స్టాల్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అని కనిపిస్తుంది। సో దీన్ని మీరు ఓపెన్ చేయండి। సో ఓపెన్ చేసిన తర్వాత ఈ యాప్ ఏంటంటే ఇలాంటి ఇంటర్ఫేస్తో ఓపెన్ అవుతుంది। సో ఈ యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది। దీంట్లో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి ఇక్కడ। సో ఈ సెట్టింగ్స్ ఏంటంటే నార్మల్గా మీకు బ్యాక్గ్రౌండ్లో ఇది ఎలా కనిపించాలని సెట్టింగ్స్ ఉంటాయి। ఫస్ట్ ఇది ఓపెన్ అవడంతో మన టాస్క్ బార్ ఎలా కనిపించాలి, ఈ లైవ్ వాల్పేపర్కి అనుగుణంగా కనిపించాలా లేదంటే నార్మల్గా ప్రీవియస్ ఎలా ఉందో అలానే కనిపించాలని ఒక సెట్టింగ్ అడుగుతుంది। సో మీకు ఎలా నచ్చితే ఆ సెట్టింగ్ అలా చేసుకోండి। ఆ సెట్టింగ్ తర్వాత ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అయితే చేరాదు। అయితే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో చూసినట్టయితే ఇక్కడ పీసీ సింబల్ కనిపిస్తూ ఇక్కడ కంట్రోల్ ప్యానల్ అని కనిపిస్తుంది మౌస్ కర్సర్ తీసుకెళ్తే। సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలాంటి ఒక చూస్ డిస్ప్లే అని ఒక విండో ఓపెన్ అవుతుంది। అయితే ఇదేంటంటే ఈ లైవ్ వాల్పేపర్స్ని
సింగిల్ డిస్ప్లేకి మనం అప్లై చేసుకోవచ్చు, లేదంటే విండోస్ పీసీకి మల్టిపుల్ డిస్ప్లేస్ కూడా, మల్టిపుల్ స్క్రీన్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఆ మల్టిపుల్ స్క్రీన్స్ కావాలా లేకపోతే సింగిల్ స్క్రీన్ కావాలని చెప్పి ఇక్కడ సెట్టింగ్ అయితే ఉంటుంది. సో ఈ సెట్టింగ్ చేసుకోకపోయినా ఇది పనిచేస్తుంది, బట్ నార్మల్గా ఇది వర్క్ నార్మల్ యూసేబుల్. ఈ సెట్టింగ్ ఒకసారి మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఈ సెట్టింగ్స్ మీరు తర్వాత కూడా చేసుకోవచ్చు, బట్ ఇదంత ఎసెన్షియల్ కూడా కాదు. ఒకవేళ సెట్టింగ్ కావాలి అనుకుంటే ఇక్కడ పైన అయితే మీకు సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత కస్టమైజ్ వాల్పేపర్ అని ఉంటుంది. సో దీంట్లో మీకు ఇక్కడ ఆడియో విజువలైజర్ ఉంటుంది, ర్యాండమ్ స్ప్లాట్స్ ఉంటాయి, క్వాలిటీ ఎలా ఉండాలి, సో ఇలాంటి సెట్టింగ్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో మీకు కావాల్సిన సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు, లేదంటే మీరు ఈ విండోని క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. సో ఈ విండో కూడా క్లోజ్ చేస్తే ఇలా క్లోజ్ అయిపోతుంది. అయితే ప్రజెంట్ మనం అప్లై చేసిన వాల్పేపర్ ఇలా ఫ్లూయిడ్స్ అనమాట. సో ఈ ఫ్లూయిడ్స్ అనే వాల్పేపర్ ఇలా అయితే కనిపిస్తుంది. దీన్ని అప్లై చేయగానే మనకు ఈ ఫ్లూయిడ్స్ అనే వాల్పేపర్, మన ఫ్లూయిడ్ ఎలా ఉంటుందో సో అలాంటి ఈ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ని అయితే ఇది ఇస్తుందన్నమాట. సో ఈ ఫ్లూయిడ్సే కాకుండా దీనిలో ఇంకా చాలా లైవ్ వాల్పేపర్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ చూసినట్టయితే ఇది ఎటర్నల్ లైట్ అని బ్యూటిఫుల్ సన్సెట్ రెండర్ అనమాట. సో దీనిపైన మనం డబుల్ క్లిక్ చేసినట్టయితే ఇది బ్యాక్గ్రౌండ్లో అప్లై అవుతుంది. సో ప్రజెంట్ ఇక్కడైతే ప్రాసెసింగ్ జరుగుతుంది. ఇక్కడ చిన్న ప్రాసెసింగ్ అయిన తర్వాత ఇది బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. సో ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో అప్లై అయింది. అప్లై అయిన తర్వాత ఇలా సన్సెట్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుందన్నమాట. సో ఈ వాటర్ అంతా మూవ్ అవుతాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్లో చూసినట్టయితే ఇక్కడ వాటర్ మూవ్ అవుతూ కనిపిస్తున్నాయి. సో అలా మూవ్ అయితే అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ మ్యాట్రిక్స్ రెయిన్ కస్టమైజ్ వాల్పేపర్ అనమాట. సో ఇదేంటంటే ఈ మ్యాట్రిక్స్ అనే మీరు సినిమా అయితే చూసుంటారు. సో దాంట్లో ఇలా, లేదంటే మనకు విండోస్ పీసీలో ఇలా మ్యాట్రిక్స్ ఇలా మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు. ఇలా కొన్ని సింబల్స్ అయితే మన స్క్రీన్ పైనుంచి కిందికి అయితే వస్తుంటాయి. సో ఇలాంటి వాల్పేపర్ను కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ మెడ్యూసా అని చెప్పి ఇది ఒక జెల్లీ ఫిష్ వాల్పేపర్ అనమాట. సో ఇది అప్లై చేస్తే ఈ జెల్లీ ఫిష్ లాంటి ఎఫెక్ట్ అయితే మన స్క్రీన్ పైన కనిపిస్తుంది. అంటే ఈ స్క్రీన్ పైన ఒక జెల్లీ ఫిష్ ఇలా రొటేట్ అవుతుంది అనమాట. సో దీన్ని మనం ఇలా మూవ్ చేస్తే మూవ్ అవుతుంది. అంటే డబుల్ క్లిక్ చేసి ఇలా మూవ్ చేస్తే ఈ జెల్లీ ఫిష్ మూవ్ అవుతుంది. మనం ఎలా మూవ్ చేస్తే అలా మూవ్ అవుతుంది. ఒకవేళ మూవ్ చేయకపోతే నార్మల్గా స్ట్రేట్గా ఇలా జెల్ ఫిష్ ఇలా దాని టెంటికల్స్ అన్నీ ఎలా మూవ్ చేస్తుందో సో అలా అయితే దీని టెంటికల్స్ మూవ్ చేస్తూ ఇలా ఒక యానిమేషన్ లాంటి ఎఫెక్ట్ని అయితే ఇస్తుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిక్సెలాక్స్ పారాలాక్స్ అని చెప్పి ఇంకొక వాల్పేపర్ అయితే ఉంది. సో దీనిపైన మనం అప్లై చేసినట్టయితే ఈ పారాలాక్స్ ఎఫెక్ట్ని ఇది ఇస్తుందన్నమాట. సో ఒకసారి ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుందనేది ఒకసారి చూద్దాం. ఇలా పారాలాక్స్ లాంటి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మనం మౌస్ కర్సర్ ఎలా మూవ్ చేస్తే అలా ఇది ఈ పారాలాక్స్ ఎఫెక్ట్ అయితే ఇది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వాల్పేపర్ వచ్చేసి ఇది వచ్చేసి పీరియాడిక్ టేబుల్. ఇప్పుడు ఎవరైతే సబ్జెక్ట్లో కెమిస్ట్రీ ఉంటుందో ఈ పీరియాడిక్ టేబుల్ వాళ్ళందరికీ కూడా చాలా అంటే వెల్నోన్ అంటే కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఎవరికైతే ఉంటుందో ఈ పీరియాడిక్ టేబుల్ అనేది కూడా చాలామందికి అయితే పరిచయం అయితే ఉంటుంది. సో దీన్ని అప్లై చేసిన వెంటనే మన బ్యాక్గ్రౌండ్లో పీరియాడిక్ టేబుల్ అనేది వస్తుంది. సో ఇలా పీరియాడిక్ టేబుల్ వస్తుంది. ఇక్కడ మనం ఎక్కడికైతే దీన్ని మూవ్ చేస్తామో అక్కడ ఇవి హైలైట్ అవుతాయి అన్నమాట. సో దీనిపైన మనం క్లిక్ చేస్తే ఎగ్జాంపుల్ ఇలా డబుల్ క్లిక్ చేస్తే ఈ మూలకం ఏంటనేది చూపిస్తుంది. అంటే ఇక్కడ ఏముందనేది ఇది కొంచెం జూమ్ అయి చూపిస్తుంది. వచ్చేసి క్రోమియం అని చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి టైటానియం చూపిస్తుంది. సో కెమిస్ట్రీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మూలకాల గురించి పీరియాడిక్ టేబుల్ ద్వారా తెలుసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. సో వాళ్ళకైతే ఇది యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో దీంట్లో ఇలా ప్రతి ఒక్కటి మనం మూవ్ చేసినప్పుడు దీనిపై నుంచి మనం మౌస్ తీసుకెళ్ళినప్పుడు ఇది ఆటోమేటిక్గా కొంచెం హైలైట్ అవుతుంది. దీనిపైన డబుల్ క్లిక్ చేస్తే ఈ టేబుల్ వచ్చేసి ఒక్కొక్క ఈ సింబల్ వచ్చేసి ఇది అంటే కొంచెం జూమ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎంఎన్ పైన క్లిక్ చేస్తే మాంగనీస్ అని చూపిస్తుంది. సో ఇలా
ఈ పీరియాడిక్ టేబుల్ అయితే మనం వాల్పేపర్గా సెట్ చేసుకోవచ్చు ఈ యాప్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెయిన్ వర్షన్ 2 ఉంది. ఇక్కడ కస్టమైజబుల్ రెయిన్ పార్టికల్స్ అనమాట. సో ఇదేంటంటే ఒక గ్లాస్ పైన వాటర్ ఎలా అయితే మనకు అంటే గ్లాస్ పైన వాటర్ ఫ్లో అయినప్పుడు ఎలా అయితే ఎఫెక్ట్ ఉంటుందో సో అలాంటి ఎఫెక్ట్ అయితే ఇది వస్తుందన్నమాట. సో ఇది ఇంతకంటే మూవ్ అయితే కాదు. సో దీంట్లో ఇలాంటి ఎఫెక్టే ఉంటుంది. ఈ ఒక్కొక్క వాటర్ డ్రాప్ లాగా ఇది కిందికి జారుతూ అయితే కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వాల్పేపర్ వచ్చేసి ఇది రిబ్బన్ అనమాట. అయితే కస్టమైజ్ కేన్వాస్ రిబ్బన్ యానిమేషన్ అనమాట. దీంట్లో బ్యాక్గ్రౌండ్లో ఒక రిబ్బన్ అనేది ఇలా యానిమేట్ అవుతూ కనిపిస్తుంది. ఎవరైతే సింపుల్ వాల్పేపర్ సింపుల్ యానిమేషన్ ఎఫెక్ట్ కావాలనుకుంటారో సో వాళ్ళకైతే ఇది నచ్చుతుంది. సో జస్ట్ యానిమేట్ అవుతూనే ఉంటుంది. సో దీన్ని మనం ఎలా కదిలించాల్సిన అవసరం అయితే లేదు, మూవ్ చేయాల్సిన అవసరం లేదు, దానికదే మూవ్ అయితే అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్స్ట్ వాల్పేపర్ ఈ రిపిల్స్ అనమాట. సో ఈ రిపిల్స్ అంటే ఏంటంటే ఇది మన పీసీలో ఎవరి పీసీలో అయితే లొకేషన్ ఎనబుల్ అయి ఉంటుందో వాళ్ళ పీసీలో అయితే పనిచేస్తుంది. ఇక్కడ వాటర్ రిఫిల్స్ అయితే కనిపిస్తాయి. మనం ఎక్కడైతే మనం క్లిక్ చేస్తామో అక్కడ ఈ వాటర్ రిపిల్స్ మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్లో చూడొచ్చు, ఇలా కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి ఈ బ్లాంక్ దగ్గర నేను లొకేషన్ అయితే ప్రజెంట్ ఆఫ్ చేశాను కాబట్టి ఇక్కడ లొకేషన్ మీకు ఆన్లో ఉంటే ఇక్కడ వెదర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూపిస్తుంది అనమాట. సో ఇలా దీన్ని అప్లై అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వాల్పేపర్ వచ్చేసి ద హిల్ అనమాట. ఇది ఏంటంటే ఒక హిల్ అంటే షేడ్ ఉన్న హిల్ ఎలా ఉంటుందో అలాంటి ఎఫెక్ట్తో అయితే ఇది మనకు కనిపిస్తుంది. సో ఇది అప్లై అయిన తర్వాత ఒక హిల్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. సో ఇలా దీనిపైన డేట్ ఉంటుంది. సింపుల్గా ఈ హిల్స్ అనేవి డార్క్ కలర్లో మూవ్ అవుతూ కనిపిస్తాయి అనమాట. సో ఇది ఆల్వేస్ ఇలానే ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రయాంగిల్స్ లైట్ అనమాట. ఇంకొక వాల్పేపర్ వచ్చేసి సో ఇది ఎలా ఉంటుందంటే ట్రయాంగిల్స్ వచ్చేసి మనం ఎక్కడైతే మౌస్ మూవ్ చేస్తామో అక్కడ లైట్ వస్తుంది. సో ఒకసారి ఇది చూపిస్తాను. మనం మౌస్ ఎక్కడికి తీసుకెళ్తే ఇక్కడ ట్రయాంగిల్స్ లాంటి షేప్స్ అయితే మనకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాయి. సో మనం మౌస్ మూవ్ చేసినప్పుడు అక్కడ లైట్ అనేది కొంచెం హైలైట్ అవుతుంది, అక్కడ లైట్ వచ్చినట్టుగా మనకు ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో ఇలాంటి ఎఫెక్ట్ని అయితే మనం ఈ వాల్పేపర్ ద్వారా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వేవ్స్ అనమాట. సో ఈ వేవ్స్ ఎఫెక్ట్తో మనం అప్లై చేసినప్పుడు ఇది మన స్క్రీన్ పైన వేవ్స్ వచ్చినట్టుగా. సో ఇప్పుడు ప్రజెంట్ నార్మల్గా వేవ్స్ ఇప్పుడు మనకు సముద్రంలో వేవ్స్ అయితే అలలు అయితే ఎలా వస్తాయో సో అలాంటి వేవ్స్ ఎఫెక్ట్ అయితే దీనికి ఉంటుంది. సో ఈ వేవ్స్ ఎఫెక్ట్ మనం ఇలా మూవ్ చేస్తే మూవ్ కూడా అవుతుంది అనమాట. మనం ఎలా మూవ్ చేస్తే అలా ఈ ఎఫెక్ట్ కూడా మూవ్ అవుతుంది. సో ఇది చాలా స్లో మోషన్లో మూవ్మెంట్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే ఈ ఎఫెక్ట్ ఉంటుంది. అయితే దీంట్లో ఇవి ఇచ్చినవి కాకుండా ఇంక ఇక్కడ మీరు ఈ ప్లస్ సింబల్ అని ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు యాడ్ వాల్పేపర్ క్లిక్ చేసి మీకు నచ్చిన వాల్పేపర్ ఎక్కడైనా వెబ్సైట్లో ఉంటే అక్కడ నుంచి ఈ URL ద్వారా కానీ లేకపోతే ఇక్కడ మీ పీసీలో ఉంటే బ్రౌజ్ చేసి కానీ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు లైవ్ వాల్పేపర్స్ మీరు ఉంటే. సో ఇదే కాకుండా ఇక్కడ కింద లైవ్ వాల్పేపర్స్ అని ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మోర్ లైవ్ వాల్పేపర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి మీరు ఇంకా కావాల్సిన వాల్పేపర్స్ అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇలా ఈజీగా మన పీసీలో లైవ్ వాల్పేపర్స్ని అయితే మనము యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు ఏ వాల్పేపర్ నచ్చితే ఆ వాల్పేపర్ అప్లై చేసుకోవచ్చు. సో ఆ వాల్పేపర్ ఎఫెక్ట్ మీ పీసీలో బ్యాక్గ్రౌండ్లో అయితే రన్ అవుతుంది. సో ఇది జస్ట్ ఎవరికైతే విండోస్ పీసీలో ట్రిక్స్ లేకపోతే కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటారో సో వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. నార్మల్గా మన విండోస్ పీసీలో చాలా వర్క్స్ అయితే చేయవచ్చు. చాలామంది ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి కాబట్టి ఎక్కువ స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. బట్ మనము స్మార్ట్ ఫోన్తో చేయలేని చాలా వర్క్స్ మన పీసీలో అయితే చేయవచ్చు. అయితే పీసీలో కూడా మనకు స్మార్ట్ ఫోన్ లాంటి ఫీచర్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ యాప్స్ కానీ కావాలనుకుంటే సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో కోసం మీరు నా లేటెస్ట్ వీడియోస్ మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది, అది ఎనేబుల్ చేసుకోండి.
సో ఒకవేళ నా వీడియోస్ కూడా మీకు నచ్చినట్టయితే, మీకు ఉపయోగపడినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.